సో హాయ్ అండి. ఈరోజు నేను ఒక క్వశ్చన్ తీసుకొచ్చాను లీడ్ కొద్ది. సో బేసికల్లీ క్వశ్చన్ ఏమంటుందంటే ఒక అరే ఉంది. లెట్స్ సే ఒక అరే ఉంది 0, 1, 0, 3, 4 ఇది ఉంది. అవుట్పుట్ ఏం రావాలి? అరే 1, 3, 4, 0, 0 ఇది రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఒక టెంపరీ అరే క్రియేట్ చేస్తా. ఆ టెంపరీ అరేలో ఏమైతే ఈ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ అరేది దీంట్లో నేను స్టోర్ చేస్తా. దీంట్లో నేను స్టోర్ చేసిన తర్వాత ఒక ఫర్ లూప్ రాస్తా. ఏది మళ్ళీ ఎప్పుడా ఏమైతే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ అరేలా అవన్నీ నాన్ జీరో ఎలిమెంట్స్ టెంపరీ ఒక అరేలో వేసిన తర్వాత ఒక ఫర్ లూప్ వాడి ఒక ఫర్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందిగా మరి రాస్తాను. అరే 0, 1, 0, 3, 4 ఇది ఉంది కదా. అయితే టెంపరీ వేరియబుల్ ఏమవుతుంది? టెంపరీ అరే ఏమవుతుంది? 1, 3, 4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశాను? ఫర్ లెట్స్ దీని సైజ్ సమ్ k అనుకోండి, దీని సైజ్ సమ్ n అనుకోండి. సో నేను ఒక ఫర్ లూప్ వాడి ఇంటూ i = k, i <n i ++ చేసి మళ్ళీ దాని తర్వాత temp of i = array of i చేస్తాను. చేసిన తర్వాత array of i కాదు 0 వేస్తాను. 0 రాస్తాను. ఎందుకంటే మనకి ఏం కావాలి? ఇక్కడ అందులో మనకి జీరోస్ కావాలి. సో అంతే. ఇది వేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏమైతే ఈ టెంపరీ వేరియబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అరే అని ఒక అరేలో పెట్టిస్తాను. బై రైటింగ్ array of i = temp of i. సో ఇది బ్రూట్ అప్రోచ్ అనమాట. లైక్ చూసి మీకు చూస్తే ఇట్లా. సో మీరు చూస్తే ఏం చేసినాను? ఫస్ట్ నేను ఏమైతే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయో అవి నేను ఏ అన్న ఒక అరేలో వేసి రాశాను. మళ్ళీ దాని తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నాన్ జీరో ఎలిమెంట్ అక్కడ నుంచి టు సైజ్ ఆఫ్ ద నమ్స్ నేను ఇక్కడ 0 యాడ్ చేసినాను. మళ్ళీ దాని తర్వాత లాస్ట్కి ఏమైతే మన ఏ అరే ఉందో మొత్తం నేను నమ్స్లో పెట్టేసాను. ఇప్పుడు ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఏమైతే ఉందో అది ఒక ఎంటీ వెక్టర్. అది ఇప్పుడు నేను ఒకవేళ a of i = nums of i రాశాను అనుకో, ఇది తప్పు వస్తుంది. ఎందుకంటే ఏ అనేది ఒక ఎంటీ వెక్టర్ కాబట్టి. సో అందుకని మనం మీరు a.pushback of nums of i వాడినాం. సో సిమిలర్ ఈరో కూడా ఇప్పుడు రీడ్ అనుకోండి, nums of i ఆల్రెడీ యూజ్ ఇస్తాడు. సో అందుకని మనము nums of i pushback of a of i రాయలేదు. ఒకవేళ అట్లా రాస్తే ఏమవుతుంది తెలుసా? ఇది ఉంది కదా ఏమవుతుంది? 0, 1, 0, 3, 4 మళ్ళీ దాని తర్వాత దీని పక్కన ఒకవేళ ఇది రాస్తే దీని పక్కన మళ్ళీ అది వస్తుంది. ఏమంటే ఏ అరే వస్తుంది. ఇది 1, 3, 4, 0, 0 వస్తుంది.
ఇది అవుట్పుట్ తప్పు కదా. సో అందుకని ఇది మనం నమ్స్ ఫైవ్ ఆల్సో ఏ ఆఫ్ ఐ రాస్తాం. సో దట్ నమ్స్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దోస్ ఆల్ ఎలిమెంట్స్ విల్ గెట్ రిప్లేస్డ్ బై ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఓకేనా. సో ఇది బ్రూట్ అప్రోచ్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ వస్తే ఇప్పుడు ఇదేంటి బిగ్ ఆఫ్ ఎన్, ఇప్పుడు ఏంటి బిగ్ ఆఫ్ ఎన్ మైనస్ ఏ డాట్ సైజ్, ఇది కూడా ఏంటి బిగ్ ఆఫ్ ఎన్. సో టోటల్ ఏమవుతుంది, ఇది బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది సైజ్, సారీ టైం కాంప్లెక్సిటీ. ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఇదేంటి టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది బిగ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే మనము ఎన్ అన్న ఒక టెంపరీ ఏరియా వాడుతున్నాం. ఇప్పుడు లెట్స్ కమ్ టు ఆప్టిమల్ అప్రోచ్. ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఇప్పుడు అరే ఆఫ్ 0,1, 0,3, 4 ఉంది. నేను ఏమైతే లెట్స్ నాట్ టేక్ దిస్, చెప్తాను ఎందుకు. సో ఏమైతే ఇస్తానో ఈ జే పాయింట్ ఈ ఐ పాయింటర్ ఏమవుతుందో జే పాయింటర్ ఏమవుతుందో అది నా ప్లాన్ అంటే ఫస్ట్ ఈ జే పాయింటర్ ఏమవుతుందో అది ఈ అరేలో ఫస్ట్ 0th ఎలిమెంట్ పాయింట్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఐ పాయింటర్ జస్ట్ దాని పక్కనే పాయింట్ చేయాలి. ఓకేనా. నా దాంతో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఐ నాన్ జీరోనా కాదు, ఇప్పుడు ఐ ఇప్పుడు ఐ నాన్ జీరోనా కాదు, నాన్ జీరో. అప్పుడు నేను ఏం చేశాను, ఈ రెండు స్వాప్ చేస్తాను. అంటే ఐ ఇంకా జీని స్వాప్ చేస్తాను ఒకవేళ ఐ నాన్ జీరో అయితే. సో అప్పుడు ఏమవుతుంది, అరే 1,3,0 అవుతుంది. మళ్ళీ దాని తర్వాత 0,4 అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఈ జే పాయింటర్ ఇంకా ఐ పాయింటర్ రెండింటిని ముందు తీసుకొని వస్తాను. జే పాయింటర్ ఐ పాయింటర్ ముందు తీసుకొని వస్తాను. జే ఐ పాయింటర్ ముందు తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చిన తర్వాత కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఐ నాన్ జీరోనా కాదు. సో మళ్ళీ ఏం చేస్తాను, ఇది పాయింటర్ తీసి ఇలా పంపిస్తాను. ఇప్పుడు ఐ నాన్ జీరో కాదు, నాన్ జీరోనే. మళ్ళీ నాన్ జీరో అయితే ఏమైతే నేను స్వాప్ చేస్తాను. ఇది ఐ ఇంకా జీ. అప్పుడు ఏమవుతుంది, అరే ఆఫ్ 1,3, 0, ఏమవుతుంది, సారీ 0, 4, 0, వస్తుంది. అది వస్తుంది. మళ్ళీ దాని తర్వాత జే పాయింటర్ని ముందు తీసుకొని వస్తాను. మళ్ళీ ఐ పాయింటర్ని ముందు తీసుకొని వస్తాను. ఇవి రెండు నాన్ జీరో కాబట్టి మళ్ళీ స్వాప్ డౌన్, సింపుల్. సో అదే చేసినాను. సో ఇది ఉందా, ఇదేం చేస్తుంది, ఈ జే పాయింటర్ని ఏమైతే ఉందో ఈ అరేలో ఫస్ట్ 0th ఎలిమెంట్ ఏమైతే ఉందో అక్కడ జే పాయింటర్ పెట్టేది, ఏది ఈ కోడ్. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే నేను జే ఇక్కడ -7 పెట్టినా. నేను కావాలంటే జే 0 కూడా పెట్టచ్చు, కానీ ఎందుకు నేను జే -1 పెట్టినాను, అదొకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీజన్ ఏంటంటే ఒకవేళ ఒక కేసు ఉంది, ఇప్పుడు అరే ఆఫ్ 0, 1, 2, 0, 3, 4. ఓకేనా. ఇప్పుడు ఈ కోడ్ వల్ల జే ఏంటి ఫస్ట్ 0th ఎలిమెంట్కి పాయింట్ చేస్తుంది. అంటే ఏంటి, జే ఈక్వల్స్ 0 అంటే జే ఈజ్ ఈక్వల్స్ 0 దీని వాల్యూ. ఇప్పుడు
జే ఇండెక్స్ కదా, కానీ ఆల్రెడీ జీరో, కానీ ఆల్రెడీ మనం ఇక్కడ ఇంటూ జీరో ఇంటూ జే ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని రాసినాం, కానీ మళ్ళీ ఇక్కడ జే జీరో అని వస్తుంది. సో ఈ అంబిగ్యూటీని తీయాలంటేనే మనం జే ఈజ్ ఈక్వల్స్ టు -1 అని రాసినాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి ఇది చూడండి, ఇదేంటి, ఒకవేళ ఐ నాన్ జీరో అయితే ఇంకా చేసి ఆబ్జెక్ట్ ఇది ఒగిస్తారు. మరి ఇదేంక రాసినాను, ఇది నేను ఎందుకు రాసినా అంటే, లెట్స్ ఒక అరే ఉంది, దీంట్లోనే నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఏంటి, దీంట్లోనే నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే జే విల్ రిమైన్ యాజ్ -1 కదా. జే ఒకవేళ అన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ అయితే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరం లేదు కదా. సో అనుకొని ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు జే -1 అనుకోండి, రిటర్న్ చేసి అప్పుడు ఏంటి, కింద ఏమైతే కౌంటర్ ఇది కాదు గుర్తుపెట్టుకుంది, రిటర్న్ కింద ఏమైతే కోడ్ ఉంటారో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ కాదు. సో దానివల్ల సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీకి వస్తే బిగ్ O ఆఫ్ n వస్తుంది. టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఏమొస్తుంది, బిగ్ O ఆఫ్ 1 వస్తుంది, ఎందుకంటే మనము ఏం టెంపరీ అరే వాడతలేము. సో మీరు చూస్తే ఇది బెటర్, ఎందుకు, జస్ట్ బికాజ్ ఆఫ్ స్పేస్ కాంప్లెక్సిటీ వల్ల. సో అంతే అండి, థ్యాంక్ యూ.